أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో అల్ అన్ఆమ్ సూరా 116వ ఆయత్ నుంచి పూర్తి సూరా యొక్క అనువాదాన్ని ఈరోజు మనం చదువుదాం. ఫ్రెండ్స్, వీడియోలో పీడిఎఫ్ ఇవ్వబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి చదవండి. బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం. ప్రవక్త, ఒకవేళ పుడమిపై నివసించే ప్రజలలో అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు నడిస్తే వారు నిన్ను అల్లా మార్గం నుండి తొలగిస్తారు. వారు కేవలం అంచనాలను అనుసరిస్తారు, ఊహా కల్పనలు చేస్తారు. వాస్తవానికి నీ ప్రభువుకే బాగా తెలుసు ఎవరు ఆయన మార్గం నుండి వైదొలిగి ఉన్నారో, ఎవరు రుజుమార్గంపై ఉన్నారో. ఇక మీకు అల్లా ఆయాతులపై విశ్వాసమే ఉంటే అల్లా నామం స్మరించబడిన పశువు మాంసం తినండి. అల్లా పేరు స్మరించబడిన పశువును మీరు తినకపోవటానికి అసలు కారణమేమిటి? వాస్తవానికి గత్యంతరం లేని సంకట పరిస్థితులలో తప్ప మిగతా అన్ని పరిస్థితులలోనూ అల్లా ఏ వస్తువుల వినియోగాన్ని నిషేధించాడో వాటి వివరాలను మీకు ఆయన ఇదివరకే తెలియజేశాడు. చాలామంది ప్రజలు జ్ఞానం లేకపోయినా కేవలం తమ కోరికలకు లోనై అపమార్గం పట్టించే విషయాలను మాట్లాడుతూ ఉంటారు. ఈ హద్దులు మీరే వారిని నీ ప్రభువు బాగా ఎరుగును. మీరు బహిరంగ పాపాలకు దూరంగా ఉండండి, రహస్య పాపాలకు దూరంగా ఉండండి. పాపాలను సంపాదించుకునే వారు తమ ఈ సంపాదనకు ప్రతిఫలం పొంది తీరుతారు. అల్లా పేరుతో జిబహ చెయ్యబడని వస్తువు మాంసం తినకండి. అలా చేయటం పాపం. మీతో కయ్యానికి దిగటానికి గాను శైతానులు తమ సహచరుల మనస్సులలో అనుమానాలను, అభ్యంతరాలను ప్రేరేపిస్తారు. కానీ ఒకవేళ మీరు వారి పట్ల విధేయత చూపటానికి అంగీకరిస్తే నిశ్చయంగా మీరు ముష్రిక్కులే. మొదట మృతుడై మేము ప్రాణం పోసి జ్యోతిని ప్రసాదించగా దాని వెలుగులో ప్రజల మధ్య జీవనయాత్ర కొనసాగించే వ్యక్తి చీకట్లలో కూరుకుపోయి వాటి నుండి ఏ విధంగానూ బయటకు రాలేని వ్యక్తి ఒకటే అవుతారా? ఇదే విధంగా అవిశ్వాసులకు వారి పనులు మనోహరమైనవిగా చెయ్యబడ్డాయి. ఇంకా ఇదే విధంగా మేము ప్రతి పట్టణంలోనూ దానిలో ఉన్న పెద్ద పెద్ద నేరస్తులను అక్కడ తమ కుతంత్రాలు, వంచనలు అనే వలను పరచటానికి నియమించాము. వాస్తవానికి వారు తమ కుతంత్రాల వలలో తామే ఇరుక్కుంటారు, కానీ వారికి దాని స్పృహ లేదు. వారి ముందుకు ఏదైనా ఆయత్ వచ్చినప్పుడు వారు అల్లా ప్రవక్తలకు ఇవ్వబడిందే స్వయంగా మాకు ఇవ్వబడనంత వరకు మేము విశ్వసించము అని అంటారు. తన సందేశాన్ని ఎవరి ద్వారా ప్రచారం చేయించాలో, ఎలా చేయించాలో అల్లాకే బాగా తెలుసు. ఈ దోషులు తమ కుతంత్రాలకు పర్యవసానంగా అల్లా వద్ద తీవ్ర పరాభవము, కఠిన శిక్ష అనుభవించే సమయం సమీపంలోనే ఉంది. కనుక యథార్థం ఇది: అల్లా తాను సన్మార్గం చూపదలిచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు తెరుస్తాడు. తాను అపమార్గం పాలు చెయ్యదలిచిన వ్యక్తి హృదయాన్ని సంకుచితం చేసి ఇక దానిని ఎంతగా అదుముతాడంటే ఇస్లాం భావన రాగానే అతనికి తన ఆత్మ ఆకాశానికి ఎగిరిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అల్లా సత్యం నుండి పారిపోయే, సత్యాన్ని ద్వేషించే మనస్తత్వం అనే మాలిన్యాన్ని అవిశ్వాసులపై రుద్దుతాడు. వాస్తవానికి ఈ మార్గం నీ ప్రభువు యొక్క రుజుమార్గం. దాని చిహ్నాలు హితబోధను స్వీకరించే వారి కొరకు స్పష్టం చెయ్యబడ్డాయి. వారు అవలంబించిన సరియైన ప్రవర్తన కారణంగా వారి ప్రభువు వద్ద వారి కొరకు శాంతి నిలయం ఉంది. ఆయన వారికి సంరక్షకుడుగా ఉంటాడు. అల్లా వారందరినీ చుట్టుముట్టి సమావేశపరిచే రోజున జిన్నాతులను, అంటే జిన్నాతులలోని శైతానులను సంబోధిస్తూ ఇలా అంటాడు: జిన్నాతు వర్గీయులారా, మీరు మానవజాతిని పూర్తిగా వాడుకున్నారు. మానవులలోని వారి మిత్రులు ఇలా విన్నవించుకుంటారు: ప్రభూ, మేమంతా ఒకరినొకరం బాగా వాడుకున్నాము. నీవు మా కొరకు నిర్ణయించిన సమయానికి మేము ఇప్పుడు చేరుకున్నాము. అల్లా అంటాడు: సరే, ఇక అగ్నియే మీ నివాసం, అందులో మీరు కలకాలం ఉంటారు. కేవలం అల్లా రక్షించదలిచిన వారే దాని నుండి సురక్షితంగా ఉంటారు. నిస్సందేహంగా నీ ప్రభువు వివేకవంతుడు, జ్ఞానవంతుడును. చూడండి, ఈ విధంగా మేము పరలోకంలో దుర్మార్గులను ఒకరికొకరు సహచరులుగా చేస్తాము.
వారు ప్రపంచంలో ఒకరితో ఒకరు కలిసి సంపాదించిన సంపాదనకు కారణంగా ఈ తరుణంలో అల్లా వారిని ఇది అడుగుతాడు: జిన్నాతులారా, మానవులారా, మా ఆయాతులను మీకు వినిపించే, ఈనాటి ఫలితాన్ని గురించి హెచ్చరించే ప్రవక్తలు మీ వద్దకు స్వయంగా మీ నుండే రాలేదా? వారు ఇలా అంటారు: అవును, వచ్చారు. మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్ష్యమిస్తున్నాము. ఈనాడు ప్రాపంచిక జీవితం వారిని మోసానికి గురిచేసింది. కానీ ఆనాడు తాము అవిశ్వాసులమని స్వయంగా వారే తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు. ప్రజలు యథార్థమేమిటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రభువు వారి పట్టణాలను అన్యాయంగా నాశనం చెయ్యడు. ఈ విషయాన్ని నిరూపించటానికే వారిచే ఈ విధంగా సాక్ష్యం చెప్పించటం జరుగుతుంది. ప్రతి వ్యక్తి స్థానం అతడు చేసే పనులకు అనుగుణంగా ఉంటుంది. నీ ప్రభువు ప్రజల పనులు ఎరుగనివాడు కాడు. నీ ప్రభువు ఏ అక్కరా లేనివాడు. కనికరించటం ఆయన స్వభావం. ఒకవేళ ఆయన అభిలషిస్తే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో తాను కోరే వేరే ప్రజలను తీసుకువస్తాడు. ఆయన మిమ్మల్ని వేరే ప్రజల సంతతి నుండి ఉద్భవింపచేసిన విధంగా మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న విషయం తప్పకుండా వస్తుంది. దేవుణ్ణి అశక్తుడుగా చేసే శక్తి మీకు లేదు. ప్రవక్త ఇలా అను: ప్రజలారా, మీరు చేసే పని మీరు చేస్తూ ఉండండి. నేను కూడా నా పని చేస్తూ ఉన్నాను. ఫలితం ఎవరి విషయంలో మేలైనదిగా ఉంటుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. ఏమైనప్పటికీ దుర్మార్గులు సాఫల్యం పొందలేరు అనేది వాస్తవం. అల్లా కొరకు ఈ ప్రజలు స్వయంగా ఆయనే సృష్టించిన పొలాల నుండి, పశువుల నుండి ఒక భాగాన్ని కేటాయించారు. ఇది అల్లా కొరకు, ఇది మేము నిలబెట్టిన భాగస్వాముల కొరకు అని స్వయంగా తామే తీర్మానించుకుని అంటారు. వారు నిలబెట్టిన భాగస్వాములకు చెందే భాగం అల్లాకు ఎలాగూ చేరదు. కానీ అల్లాకు చెందేది మాత్రం వారు నిలబెట్టిన భాగస్వాములకు చేరిపోతుంది. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు చేస్తారు ఈ ప్రజలు? ఇదే విధంగా చాలామంది ముష్రికులకు తమ సంతాన హత్యను వారు నిలబెట్టిన భాగస్వాములు సరైనదిగా కనిపించేలా చేశారు. వారిని వినాశానికి గురిచేయటానికి, వారికి వారి ధర్మం సంశయాస్పదమైనదిగా చేయటానికి అల్లా సంకల్పించి ఉన్నట్లయితే వారు ఆ విధంగా చేసి ఉండేవారు కాదు. కనుక వారిని తమ తప్పుడు నిందారోపణలు చేసుకోవటానికి వదిలిపెట్టండి. ఇలా అంటారు: ఈ జంతువులు, ఈ పొలాలు ప్రత్యేకించబడ్డాయి. మేము తినిపించవలసిన వారే వాటిని తినగలరు. వాస్తవానికి ఈ కట్టుబాటు వారు స్వయంగా కల్పించుకున్నదే. ఇంకా వారు కొన్ని జంతువులపై స్వారీ చేయటాన్ని, వాటిచే బరువు లాగించటాన్ని నిషేధించారు. మరికొన్ని జంతువులపై వారు అల్లా నామాన్ని ఉచ్చరించరు. ఇవన్నీ వారు అల్లాకు అంటగట్టిన అబద్ధాలు. త్వరలోనే అల్లా ఈ తప్పుడు ఆరోపణలకు వారికి ప్రతిఫలం ఇస్తాడు. ఇంకా ఇలా అంటారు: ఈ జంతువుల గర్భంలో ఉన్నది మా పురుషులకు ప్రత్యేకం, మా స్త్రీలకు నిషిద్ధం. కానీ అది మరణించినదైతే ఉభయులు కలిసి దానిని తినవచ్చు. వారు కల్పించిన ఈ మాటలకు అల్లా వారికి ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు. నిశ్చయంగా ఆయన వివేకవంతుడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్ల తమ సంతానాన్ని హత్య చేసిన వారు అల్లా ఇచ్చిన ఉపాధిని అల్లాపై అబద్ధాలు మోపి నిషేధించుకున్నవారు నిశ్చయంగా నష్టానికి గురి అయ్యారు. నిశ్చయంగా వారు మార్గం తప్పారు. ఎన్నటికీ రుజువు మార్గం పొందేవారు కారు. అల్లాయే నిటారు చెట్లు గల పలు రకాల తోటలను, ద్రాక్ష తోటలను, ఖర్జూరపు తోటలను సృష్టించాడు. పొలాలను పండించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. జైతూను చెట్లను, దానిమ్మ చెట్లను ఉద్భవింపచేశాడు. వాటి పండ్లు రూపంలో ఒకటే, కానీ వాటి రుచి వేరు. అవి పండినప్పుడు వాటి పంటను తినండి. వాటి పంటను కోసేటప్పుడు మీపై ఉన్న అల్లా హక్కును చెల్లించండి. హద్దులు మీరకండి. హద్దులు మీరే వారిని అల్లా ప్రేమించడు. ఇంకా ఆయనే పశువులలో స్వారీ చేయటానికి, బరువు మొయ్యటానికి, తినటానికి, పరచుకోవటానికి కూడా వినియోగపడే జంతువులను సృష్టించాడు. అల్లా మీకు ప్రసాదించిన వాటిని తినండి. శైతానును అనుసరించకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. ఇవి మగవి ఆడవి కలిసి 8. 2 గొర్రెజాతి నుండి, మరొక 2 మేకజాతి నుండి. ప్రవక్త, వారిని ఇలా అడుగు: అల్లా నిషేధించింది మగజంతువులనా లేక ఆడజంతువులనా?
లేక ఆ గొర్రెల గర్భాలలో మేకల గర్భాలలో ఉన్న పిల్ల జంతువులనా? మీరు సత్యవంతులే అయితే నాకు సరియైన జ్ఞానంతో తెలుపండి. ఇదే విధంగా 2 ఒంటె జాతిలోనివి, మరొక 2 ఆవు జాతిలోనివి అడుగువారిని, వీటిలో అల్లా నిషేధించినవి మగ పశువులా లేక ఆడ పశువులా, లేక ఒంటెల ఆవుల గర్భాలలో ఉన్న పిల్ల పశువులా? వీటిని నిషేధిస్తూ అల్లా ఆజ్ఞలు ఇచ్చే సమయంలో మీరు ఉన్నారా? జ్ఞానం లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించే నిమిత్తం అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాకు ఆపాదించే వ్యక్తి కంటే మించిన దుర్మార్గుడెవడు? నిశ్చయంగా అల్లా అటువంటి దుర్మార్గులకు రుజుమార్గం చూపడు. ప్రవక్త వారితో ఇలా అను, నా వద్దకు వచ్చిన వహీలో తినేవాడి కొరకు ఏ వస్తువు నిషేధించబడినట్లు నాకు కనిపించదు. చచ్చిన జంతువులు, కారిన రక్తము, పంది మాంసము ఇది అపరిశుద్ధం గనక, లేక ఫిస్క్ అపచారం అంటే అల్లా పేరుతో కాక వేరే వారి పేరుతో జిబహ చెయ్యబడింది మొదలైనవి తప్ప. కానీ ఎవరైనా గత్యంతరం లేని పరిస్థితులలో వీటిలో దేన్నైనా తింటే అవిధేయతకు ఒడిగట్టే ఉద్దేశం లేకుండా, ఆవశ్యకత హద్దును మీరకుండా ఉంటే నిశ్చయంగా నీ ప్రభువు మన్నిస్తాడు, కరుణిస్తాడు. యూదు మతం అవలంబించిన వారికి మేము గోళ్ళు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. ఆవు మేకల కొవ్వును కూడా, వాటి వీపునకు లేక ప్రేగులకు లేక ఎముకలకు అంటి ఉన్నది తప్ప. ఇది మేము వారి తలబిరుసుతనానికి గాను వారికి విధించిన శిక్ష. మేము చెప్పేదంతా పూర్తిగా నిజం. ఇక ఒకవేళ వారు నిన్ను తిరస్కరిస్తే నీవు వారితో ఇలా చెప్పేయి, నీ ప్రభువు కారుణ్య పరిధి సువిశాలమైనది. అపరాధులపై పడకుండా ఆయన శిక్షను ఆపటం అసాధ్యం. ఈ ముష్రిక్కు జనులు మీ ఈ మాటలకు బదులుగా తప్పకుండా ఇలా అంటారు, ఒకవేళ అల్లాయే కోరి ఉన్నట్లయితే మేము మా పూర్వీకులు షిర్కు చేసి ఉండేవారమే కాదు, మేము దేనిని నిషేధించి ఉండేవారము కూడా కాదు. ఇటువంటి మాటలని మాటిమాటికి కల్పించి వారికి పూర్వం వారు కూడా సత్యాన్ని తిరస్కరించారు. చివరకు వారు మా శిక్షను చవిచూచారు. వారితో ఇలా అను, మీ వద్ద ఏదైనా జ్ఞానం ఉందా మా ముందు పెట్టటానికి? మీరు కేవలం అంచనాలను అనుసరిస్తున్నారు. మీరు చేసేవన్నీ వట్టి ఊహాగానాలే. ఇంకా ఇలా అను, మీ ఈ వాదానికి భిన్నంగా సత్యానికి చేర్చే వాదన అల్లా వద్ద ఉంది. అల్లా గనక సంకల్పించి ఉన్నట్లయితే నిస్సందేహంగా మీ అందరికీ ఆయన మార్గం చూపి ఉండేవాడు. వారితో ఇలా అడుగు, అల్లాయే ఈ వస్తువులను నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకురండి. ఒకవేళ వారు అలా సాక్ష్యమిస్తే నీవు వారితో కలిసి సాక్ష్యం ఇవ్వకు. మా ఆయాతులను అసత్యాలుగా చిత్రించి తిరస్కరించిన వారు, పరలోకాన్ని నిరాకరించిన వారు, ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టిన వారు, అలాంటి వారి కోరికలను నీవు ఎంతమాత్రం అనుసరించకు. ప్రవక్త వారికి ఇలా చెప్పు, రండి మీకు వినిపిస్తాను. మీ ప్రభువు మీపై విధించిన కట్టుబాట్లు ఏమిటో. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చెయ్యరాదు. తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చెయ్యకండి. మేము మీకు ఉపాధినిస్తున్నాము, వారికి ఇస్తాము. అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి. బహిరంగమైనవైనా లేక గోప్యమైనవైనా సరే, సత్యంతో తప్ప అల్లా పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణాన్ని హతమార్చకండి. ఈ విషయాలనే పాటించమని ఆయన మీకు ఉపదేశించాడు. బహుశా మీరు ఆలోచించి పనిచేస్తారని. అనాథుల ఆస్తి దరిదాపులకు పోకండి. ఉత్తమమైన రీతిలో తప్ప వారు యుక్త వయసుకు చేరే వరకు కొలతలో తూనికలో పూర్తి న్యాయం చెయ్యండి. మేము ప్రతి మనిషిపైన అతని శక్తి మేరకే బాధ్యతా భారాన్ని మోపుతాము. పలికితే న్యాయమే పలకండి. వ్యవహారం మీ బంధువులకు సంబంధించినది అయినా సరే. అల్లాతో చేసుకున్న ఒడంబడికను నెరవేర్చండి. ఈ మాటలను అల్లా మీకు ఉపదేశిస్తున్నాడు. బహుశా మీరు హితబోధను స్వీకరిస్తారేమో అని. ఇంకా ఆయన ఇలా బోధిస్తున్నాడు, నా రుజుమార్గం ఇదే కనుక మీరు దీనిపైనే నడవండి. వేరే మార్గాలపై నడవకండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తొలగించి విచ్ఛిన్నపరుస్తాయి. మీ ప్రభువు మీకు చేసిన హితోపదేశం ఇదే. బహుశా మీరు వక్రవైఖరికి దూరంగా ఉంటారని. మేము మూసా అలైహిస్సలాంకు గ్రంథాన్ని ప్రసాదించాము.
అది మంచి వైఖరిని అవలంబించే మానవుడిపై అనుగ్రహ పరిపూర్తి. ఆవశ్యకమైన సకల విషయాల వివరణ, పూర్తిగా మార్గదర్శకం, పూర్తిగా కారుణ్యం. ఇది ఇశ్రాయేలు వంశీయులకు ఎందుకు ఇవ్వబడిందంటే బహుశా ప్రజలు తమ ప్రభువును కలుసుకోవటాన్ని విశ్వసిస్తారని. ఇదే విధంగా మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలు కల గ్రంథం, కావున మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబించండి. మీరు కరుణించబడటం సాధ్యం కావచ్చు. ఇక మీరు, మాకు పూర్వం ఉన్న 2 వర్గాలకు గ్రంథం ఇవ్వబడింది. వారు ఏమి చదివేవారో, ఏమి చదివించేవారో మాకు తెలియదు అని అనలేరు. ఇంకా మీకు మాపై గనక గ్రంథాన్ని అవతరింపజేసి ఉండినట్లయితే మేము వారిని మించిన రుజువర్తనులముగా నిరూపించుకునేవారము అని సాకులు చెప్పే ఆస్కారం కూడా లేదు. మీ వద్దకు మీ ప్రభువు తరపు నుండి ఒక స్పష్టమైన ప్రమాణం, మార్గదర్శకత్వం, కారుణ్యం వచ్చేసింది. ఇక అల్లా ఆయాతులు అసత్యాలు అని పలికేవాడి కంటే, వాటి పట్ల వైముఖ్యం ప్రదర్శించేవాడి కంటే మించిన దుర్మార్గుడెవడు? మా ఆయాతుల పట్ల విముఖులయ్యే వారికి వారి ఈ వైముఖ్యం ఫలితంగా మేము నీచాతి నీచమైన శిక్షను విధించి తీరుతాము. దైవదూతలు వచ్చి వారి ముందు నిలబడాలని, లేదా నీ ప్రభువే స్వయంగా రావాలని, లేదా నీ ప్రభువు యొక్క కొన్ని బహిరంగ నిదర్శనాలు ప్రత్యక్షం కావాలని ప్రజలు నిరీక్షిస్తున్నారా? నీ ప్రభువు యొక్క ప్రత్యేకమైన సూచనలు కొన్ని ప్రత్యక్షమయ్యే రోజున పూర్వం విశ్వసించకుండా ఆ రోజున విశ్వసించిన వ్యక్తికి, లేదా విశ్వసించి కూడా ఏ మంచిని సంపాదించుకోని వ్యక్తికి తమ విశ్వాసం వల్ల ఏ ప్రయోజనమూ చేకూరదు. ప్రవక్త వారితో ఇలా అను: సరే, మంచిది, మీరు నిరీక్షించండి, మేము నిరీక్షిస్తున్నాము. తమ ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ముఠాలుగా చీలిపోయిన వారితో నిశ్చయంగా నీకు ఏ సంబంధమూ లేదు. వారి వ్యవహారం అల్లా అధీనంలో ఉంది. ఆయనే వారికి తెలుపుతాడు వారు ఏమేమి చేశారో. అల్లా వద్దకు సత్కార్యాన్ని తీసుకువచ్చే వాని కొరకు 10 ప్రతిఫలం ఉంది. దుష్కార్యాన్ని తీసుకువచ్చే వానికి అతడు ఎంత తప్పు చేశాడో అంతే ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ అన్యాయం మట్టుకు జరగదు. ప్రవక్త, ఇలా ప్రకటించు: నిశ్చయంగా నా ప్రభువు నాకు రుజుమార్గాన్ని చూపించాడు. అది పూర్తిగా సరియైన ధర్మం, ఏ వక్రత లేనిది. ఇబ్రాహీం అలైహిస్సలాం విధానం, దానిని అతను ఏకాగ్రతతో అవలంబించాడు. అతను ముష్రిక్కులలోని వాడు కాదు. ఇలా అను: నా నమాజ్, నా సకల ఉపాసనా రీతులు, నా జీవనం, నా మరణం సమస్తము సకల లోకాలకు ప్రభువైన అల్లా కొరకే. ఆయనకు ఏ భాగస్వామి లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది. అందరికంటే ముందు విధేయతతో తలవంచేవాణ్ణి నేనే. ఇలా అను: నేనే అల్లాను కాదని వేరే ప్రభువును అన్వేషించాలా? ఆయనే ప్రతి దానికి ప్రభువైనప్పుడు ప్రతి వ్యక్తి తాను సంపాదించే దానికి తానే బాధ్యుడు. బరువు మోసేవాడెవడు ఇతరుని బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీ విభేదాల యథార్థాన్ని మీకు విశదం చేస్తాడు. ఆయనే మిమ్మల్ని భూమండలానికి ఖలీఫాలుగా చేశాడు. మీలో కొందరికి కొందరిపై ఉన్నత స్థానాలను ప్రసాదించాడు. మీకు ఇచ్చిన దానితోనే మిమ్మల్ని పరీక్షించాలని. నిస్సందేహంగా మీ ప్రభువు శిక్షించటంలో కూడా ఒడిగలవాడు, ఎక్కువ మన్నించేవాడు, కరుణించేవాడు కూడా. అల్హమ్దులిల్లా. ఫ్రెండ్స్, ఇంతటితో అల్ అన్ఆమ్ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లా మనందరికీ ఎక్కువగా ధర్మ విషయాలను తెలుసుకొని వాటిపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.